అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి అంపకం. శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు. పొద్దుటి నుంచి ఇల్లంతా మహా సందడిగా ఉంది. శివయ్య కాలిగాలిన పిల్లిల బజారుకి ఇంటికి ఒకే పరుగు. అరటిపళ్ళు గెల వచ్చిందా? అరిసెలు మూట కట్టారా? సున్ని ఉండల డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కదం తొక్కుతున్నాడు. శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపటం లేదు. ఎందరు అమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టి వస్తుంది. సీతకి పట్టుచీర కట్టారు. పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చాదు చుక్క అద్దారు. తోటి ఈడువాళ్ళు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీటమించి లేచి యువతలకు రాలేదు. అంతా వెళ్ళిపోయిన తల వంచుకు పీట మీదే కూర్చుంది. పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా? శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకుని బెంబేలైపోతున్నాడు. తన తల్లి వెళ్ళిపోతుంది. తన ఇంటి దీపం వెళ్ళిపోతుంది. తన చిట్టి తల్లి తనని రోజు పలకరించకపోతే తనకెట్లా గడుస్తుంది? 16 ఏళ్ల క్రితం పురిటింట్లో చంటిపాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకే. పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది. తండ్రి చేతుల మీదే పెరిగింది. 4 ఏళ్ళు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరంతటినీ పిలిచాడు శివయ్య. పిల్లలందరికీ పలకా బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు. బడి నుంచి రావటం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురు వెళ్ళి భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేవాడు. వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు. భోజనం ఎప్పుడు ఇద్దరూ కలిసి చేయవలసిందే. కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కొని తను ఆ కూరే కలుపుకునేవాడు. అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది. తండ్రి ఒళ్ళో ముడుచుకు పడుకునేది. తండ్రిని కథలు చెప్పమని వేధించేది. శివయ్య తనకు తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది. 2 చేతులా తన్ని కావలించుకొని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్ళనీళ్ళైపోయేవాడు శివయ్య. మరి రేపటి నుంచి తనెవరికి కథ చెప్తాడు? సన్నజాజి పూలు ఎవరి మీద రాలుతాయి? తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు. తన తల్లి ముఖం చూసుకొని ఆ పైన లోకం ముఖం చూసేవాడు. స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు. తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి? తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు? సీత పెద్దదయ్యి సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా దారపోస్తున్నట్లనిపించింది శివయ్యకి. వరండాలో ఎవరో అరుస్తున్నారు. బళ్ళు వచ్చాయి, ఇంకా ఆలస్యం ఏమిటని. శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు. బళ్ళల్లో సామాన్లు సర్దుతున్నారు. తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్లుంది శివయ్యకి. ఒక్కొక్కరే బళ్ళు ఎక్కుతున్నారు. శివయ్య ఏర్పాట్లేమీ చూడడం లేదు. గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు. ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటుంది. ఆవిడికి తిరిగే ఓపిక కూడా లేదు. ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరున వచ్చింది. పట్టుచీర, నగలు, మెళ్ళో గంధం, కాళ్లకు పసుపు, నడుముకు వడ్డాణం. తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది. పాదాలు పట్టుకు వదల్లేదు. శివయ్య కూలబడిపోయాడు. సీత కళ్ళల్లోకి చూశాడు. నా గుండె, నా ప్రాణం, నా నెత్తురు, నా 2 కళ్ళు నువ్వేనమ్మా. వెళ్ళిపోతున్నావా తల్లి?
నోట మాట రావటం లేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు. ఏమిటట్లా ఇదైపోతావు? లోకంలో నువ్వే కూతుర్ని కన్నావా? ఇది సహజం. లే లే అంటూ ఎవరో లేవదీశారు. ఇద్దరూ విడిపోయారు. శివయ్య కళ్ళు తుడుచుకుని లేని దర్పం తెచ్చుకొని ఉత్తరీయం భుజాల కిరుప్రక్కలా వేసుకుని బళ్ళ వెనక నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్ళి తల్లికి మొక్కించి, తల్లి, నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు. ఊరు దాటింది. ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ళ వెనకాలే వస్తున్నాడు. ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి 2 చేతులు పట్టుకుని అన్నాడు. అయ్యా, నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. నా గుండెల్లో పెట్టుకుని సాక్కున్నాను. పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది. అప్పుడు నీకు కోపం వస్తుంది. తప్పు లేదు, తిట్టాలనిపిస్తుంది. సహజమే. ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది. పర్వాలేదు. అలాంటప్పుడు బాబు నాకు ఒక కార్డు ముక్క రాయి. కాకితో కబురంపు వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు. నీ కసిపోయేదాకా నన్ను కొట్టు. బాబు, తమలపాకు లాంటిదయ్యా నా తల్లి అంటూ బావురమన్నాడు. ఆ మాటలకి అల్లుడికి కళ్ళనీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఊరుకో విడ్డూరం అని సర్ది బళ్ళను పంపించేశారు. పొద్దుపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభాన కానుకొని కూర్చొని ఉంది. ఇల్లంతా బోసిపోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య. పార్వతమ్మ అంది, మా అయ్య నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా? అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు. శివయ్య కళ్ళల్లో ధైర్యం. అది నీ కూతురికి ఇష్టమైన కూర, కలుపు అంది పార్వతమ్మ. ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య. కానీ ముద్ద నోటికెక్కదే. కథ సమాప్తం.